సో yesterday కాన్సెప్ట్ డిస్కస్ చేసామంటే మనం సో కండిషన్స్ గురించి స్టార్ట్ చేసాం రైట్. సో విత్ ఇన్ దట్ కండిషన్ వీఆర్ ఆల్రెడీ కవర్డ్ ది ఇఫ్ కండిషన్ అండ్ ఎల్స్ కండిషన్ రైట్. సో how to write the if condition, how to write the else condition, and what is if condition and what is else condition, where we are using that conditions, and each and everything we already discussed about those concepts and yesterday right. So మనం నిన్న డిస్కస్ ఓకే. సో if condition అంటే ఏంటి, else అంటే ఏంటి అనేది right. So if is the true condition right, if is the true condition and else is the false condition right. సో ఈ పర్టికులర్ if condition and false condition అనే దాన్ని sorry సో ఇఫ్ అనే దాన్ని అక్కడ యూస్ ఎప్పుడైనా సరే మన ఇఫ్ అనే దాన్ని సో ట్రూ కండిషన్ బేసిస్ మీదుగా మన ఇఫ్ కండిషన్ యూస్ చేస్తారు, ఎల్స్ కండిషన్ బేసిస్ మీదుగా ఫాల్స్ కండిషన్ బేస్ మీదుగా ఎల్స్ అనే దాన్ని యూస్ చేస్తామని డిస్కస్ చేసాం. సో అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక కండిషన్ లో ఎయిదర్ ఒక పర్టికులర్ సినారియోలో ఇఫ్ కండిషన్ అనేది సో రాస్తున్నామంటే కంపల్సరీ దానికి మనం ఎల్స్ కండిషన్ అనే దానితో క్లోజ్ చేయాలని మాట్లాడాం రైట్. ఎల్స్ కండిషన్ తో మనం దాన్ని ఆ పర్టికులర్ ఇఫ్ కండిషన్ క్లోజ్ చేయాలని నిన్న డిస్కస్ చేసాం రైట్. సో సేమ్ లైక్ దట్ సి లాంగ్వేజ్ లో మనం ఎలా అయితే కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, ఫంక్షన్ అనేది దాన్ని ఓపెన్ చేసి సో ఫంక్షన్ అనేది దాన్ని ఓపెన్ చేస్తామో సేమ్ లైక్ దట్ ఫంక్షన్ అనేది దాన్ని ఓపెన్ చేసి ఫంక్షన్ అనేది దాన్ని క్లోజ్ చేస్తామో కర్లీ బ్రాకెట్ క్లోజ్ తో సేమ్ లైక్ దట్ మనకి పైథాన్ లో కండిషన్స్ అనేది రాసేటప్పుడు ఒక ఇఫ్ కండిషన్ అనేది మనం రాస్తున్నామంటే ఇఫ్ కండిషన్ కి సో మన ఆపోజిట్ గా ఎల్స్ కండిషన్ అనేది కంపల్సరీ రాయాలి ఓకే. సో దెన్ ఓన్లీ సో ఎప్పుడైతే మనకు ఒక ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదో ఆటోమేటిక్ గా ఎల్స్ కండిషన్ లోకి కర్సర్ అనేది మూవ్ అవుతుంది ఓకే. సో దట్ ఈస్ ద ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ ద నెస్టెడ్ ఇఫ్ కండిషన్ ఓకే. నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అనేది మనం నిన్న డిస్కస్ చేసాం. సో నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అంటే ఏంటి, ఒక కండిషన్ కి లోపల ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ అనే దాన్ని మనం రాస్తే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అంటాం రైట్. ఒక కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అని అంటాం రైట్. ఎస్ ఆర్ నో? ఒక ఇఫ్ కండిషన్ కి లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తాం, దట్ ఈస్ ద నెస్టెడ్ ఇఫ్ కండిషన్. మనం నిన్న రాసాం గుర్తుందా? ఒక ఇఫ్ x is equal to 10 y is equal to 5 if x greater than y తర్వాత మళ్ళీ రాసేసి ప్రింట్ కండిషన్ రాసాం. మళ్ళీ ఇఫ్ కండిషన్ కి లోపల అనేదర్ ఇఫ్ కండిషన్ అనేది రాసాం, ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ వై అనే ఒక కండిషన్ రాసాం రైట్. సో సేమ్ దట్ ఈస్ ద నెస్టెడ్ ఇఫ్ కండిషన్ ఓకే. సో ఇన్ అవర్ రియల్ టైమ్ సినారియోస్ we are using these nested if condition okay. so nested if conditions అనేది మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం రియల్ టైమ్ సినారియోస్ లో ఓకే. సో ఎందుకంటే మనం ఒక కండిషన్స్ బేసిస్ మీద ఒక రిక్వైర్మెంట్ బేస్ మీదగా మనం సో ఒక మనం క్రియేట్ చేస్తాం, కోడ్ అనే దాన్ని జనరేట్ చేస్తాం కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఓకే 90% ఆఫ్ ద సినారియోస్ వీఆర్ యూజింగ్ ద నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ ఓకే. సో మోర్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనే వాటిని మనం పాస్ చేయడానికి ఈ పర్టికులర్ నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం ఓకే. సో నెస్టెడ్ ఇఫ్ కండిషన్ వచ్చేసి హియర్ వీఆర్ టేకింగ్ ద ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ ఓకే. ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటున్నాం, వై వాల్యూ అనేది 5 తీసుకుంటున్నాం రైట్. Okay, so then next we are passing the condition okay. Next we are passing the condition if x greater than y ending up with the colon తో ఎండ్ చేస్తాం రైట్. సెమీ కాలన్ తో ఎండ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద సింటాక్స్. ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం, ఒక కండిషన్ అనేది రాస్తున్నామంటే ఏ పర్టికులర్ కండిషన్ రాస్తున్నామైనా సరే ఆ పర్టికులర్ కండిషన్ ని మనం కాలన్ తో ఎండ్ అప్ చేయాలని డిస్కస్ చేసాం ఓకే. కాలన్ తో ఎండ్ అప్ చేయాలని డిస్కస్ చేసాం రైట్. సో సేమ్ లైక్ దట్ సో హియర్ వీఆర్ ఎండ్ అప్ విత్ ది ఎక్స్ గ్రేటర్ దెన్ వై కాలన్ ఓకే. సో కండిషన్ అనేది ఇచ్చాం రైట్. కండిషన్ అనేది ఇచ్చిన తర్వాత వీఆర్ టేకింగ్ దట్ ప్రింట్ కండిషన్ ఓకే. వీఆర్ టేకింగ్ అప్ విత్ ది ప్రింట్ కండిషన్. సో ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనే వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో సాటిస్ఫై చేస్తుందో ఆటోమేటిక్ గా ఈ పర్టికులర్ ఇఫ్ కండిషన్ కి లోపల ఉన్న ఎన్నైతే లైన్స్ ఆఫ్ కోడ్ ఉందో ఓకే, ఇట్స్ నియర్లీ 5 లైన్స్ ఆఫ్ కోడ్ రైట్. ఈ 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ 5 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఎంటైర్ బ్లాక్ ఆఫ్ దట్ కోడ్ ఓకే. దట్ 5 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకే. ఎప్పుడు ఈ 5 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, సో వెన్ ఎవర్ దిస్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై ద కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఓన్లీ దీస్ 5 లైన్స్ ఆఫ్ కోడ్ విల్ ఎగ్జిక్యూట్ okay. Otherwise these lines are not executed right.
సో ఈ లైన్స్ అనేదాన్ని కర్సర్ అనేది వన్స్ ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అయ్యింది అంటే సో కర్సర్ అనేది సెకండ్ లైన్ కి మూవ్ అవ్వదు. ఓకే, కర్సర్ అనేది సో ఇక్కడికి రాదు. ఐ మీన్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే డైరెక్ట్ గా సో ఎక్కడ జంప్ అవుతుంది? సో ఈ పర్టికులర్ ఇఫ్ కండిషన్ కి ఆటోమేటిక్ కండిషన్ ఏంటి? ఎల్స్ కండిషన్, రైట్? సో ఆటోమేటిక్ గా ఎల్స్ కండిషన్ లోకి కర్సర్ అనేది జంప్ అవుతుంది. ఓకే, దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఎంటైర్ ఎల్స్ కండిషన్. Okay, then then execute the entire else condition. Why? Because so if condition is not true, right? If condition is not satisfying, okay, condition is satisfy చేయట్లేదు కాబట్టి మనకు ఆటోమేటిక్ గా ఇఫ్ ఈ పర్టికులర్ కండిషన్ లోపలికి వచ్చే ఎల్స్ కండిషన్ లోపలికి వచ్చేస్తుంది కర్సర్ అనేది. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ తీసుకుందాం అనుకోండి, ఏటీఎం కి వెళ్తాం, రైట్? సో ఏటీఎం కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటది? మనకి విత్ డ్రాకి ఒక ఆప్షన్ ఉంటది, క్యాష్ డిపాజిట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటది, అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం క్యూఆర్ కోడ్ కి ఒక ఆప్షన్ ఉంటది, అండ్ పిన్ ఎంటర్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటది, మనీ చెక్ చేసుకుని మనీ బ్యాలెన్స్ చూడడానికి ఒక ఆప్షన్ ఉంటది. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటాయి, రైట్? సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మన ఏ పర్టికులర్ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ కండిషన్ అనేది ఓపెన్ అవ్వాలన్నా కానీ కార్డ్ ఎంటర్ చేయాలి కదా. సో కార్డ్ అనేది మనం కార్డ్ అనేది ఎప్పుడైతే మనం ఇస్తామో కార్డ్ అనేది ఎప్పుడైతే మనం సో పెడతామో అప్పుడు మనకి ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది, రైట్? సో ఫస్ట్ కార్డ్ అనేది మనం స్వైప్ చేయడం అనేది దట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఎప్పుడైతే మనం కార్డ్ అనేది ఇన్సర్ట్ చేస్తామో ఆ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ పర్టికులర్ కార్డ్ అనేది కరెక్ట్ గా యాక్సెస్ అవుతుందో దెన్ ఓన్లీ యూ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్క్రీన్, రైట్? సో సేమ్ లైక్ దట్. సో అదే కార్డ్ అనేది యాక్సెస్ లేకపోయింది అనుకోండి, సో మేము నెక్స్ట్ స్టెప్స్ ఏమైనా చేయగలమా? లేదు, రైట్? సో సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఒక కండిషన్ అనేది మనం ఇస్తున్నప్పుడు సో కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే సాటిస్ఫై కాకపోతే సో ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి కార్డ్ యాక్సెస్ అయిపోతే ఏం చేస్తాం? కార్డ్ అనేది తీసేస్తాం, వెళ్ళిపోతాం. సేమ్ లైక్ దట్ ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే సో ఆ పర్టికులర్ కండిషన్ కి ఏదైతే నెగిటివ్ బ్లాక్ ఉంటుందో, ఓకే, నెక్స్ట్ బ్లాక్ ఉంటుందో ఆ పర్టికులర్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్ గా కర్సర్ అనేది సో దానికి రిలేటెడ్ ఓకే ఆపోజిట్ బ్లాక్ కి జంప్ అవుతుంది. ఓకే, సో ఆల్టర్నేటివ్ సొల్యూషన్, ఓకే, ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కి కర్సర్ అనేది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాం అంటే కంపల్సరీ ఆ ఇఫ్ కండిషన్ కి ఏదో స్ట్రైట్ లో మనం ఎల్స్ కండిషన్ అనేది కంపల్సరీ రాయాలి. ఓకే, so if you are not writing that else condition you didn't get any type of errors. Okay, else condition రాస్తేనే కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే సో లేదండి. ఓకే, ఎల్స్ కండిషన్ రాసినా ఎగ్జిక్యూట్ అవుతుంది, రాయకపోయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్ ఇస్ సో if condition is not executed then a cursor will move to the else block. Okay, so that's why we are using the else blocks. Okay, false blocks. Okay, ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కోసం మనం ఎల్స్ బ్లాక్స్ అనే దాన్ని యూజ్ చేస్తామండి. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఎర్రర్ వస్తే నాకు ఈ ఎర్రర్ వస్తే నాకు ఈ పర్టికులర్ అవుట్పుట్ అనే దాన్ని డిస్ప్లే చేయమని చెప్పడానికి మనం ఎల్స్ బ్లాక్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో మనం నెస్టెడ్ ఇఫ్ బ్లాక్స్ అనేది రియల్ టైమ్ సినారియోస్ లో చాలా సినారియోస్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ లో మనం యూజ్ చేసేది నెస్టెడ్ బ్లాక్స్ మాత్రమే. ఓకే, సో నెస్టెడ్ బ్లాక్స్ యూజ్ చేస్తాం. ఇఫ్ అండ్ ఎల్స్ ని మనం నెస్టెడ్ బ్లాక్స్ లో ఎక్కువగా రాస్తా ఉంటాం. మోర్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేది మనకు ఉంటాయి కాబట్టి రియల్ టైమ్ సినారియోస్ లో సో నెస్టెడ్ బ్లాక్స్ అనేది మనం రాస్తా ఉంటాం. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ కండిషన్స్. ఓకే, సో హియర్ వీఆర్ రైటింగ్ ద మెయిన్ కండిషన్ ఈస్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై కోలన్ సో ప్రింట్ ఎక్స్ ఈస్ బిగ్గర్ అనేది రాస్తాం. ఓకే, సో ప్రింట్ ఎక్స్ ఈస్ బిగ్గర్ దెన్ విత్ ఇన్ ద ఇఫ్ బ్లాక్ అగైన్ వీఆర్ రైటింగ్ ద ఇఫ్ బ్లాక్ ఎక్స్ లెస్ దెన్ 5 కోలన్ ప్రింట్ ఫస్ట్ అండ్ సి. ఇక్కడ ఇఫ్ రాసిన వెంటనే ఇఫ్ కి స్ట్రైట్ గా మనం ఎల్స్ బ్లాక్ అనేది రాస్తున్నాం, రైట్? ఇఫ్ కి స్ట్రైట్ గా ఓకే ఎక్కడ ఉంది? కరెక్ట్ గా స్ట్రైట్ వస్తుంది. ఓకే, కొంచెం సో కొంచెం ఇది డ్రాప్ అయినా కానివ్వండి యూ విల్ గెట్ అన్ ఇండెంటేషన్ ఎర్రర్స్, స్పేస్ ఎర్రర్స్. ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం ఇండెంటేషన్ ఎర్రర్స్ గురించి. ఎస్ ఆర్ నో? ఇండెంటేషన్ ఎర్రర్స్ గురించి డిస్కస్ చేసాం. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి, ఇండెక్స్ ఎర్రర్ అంటే ఏంటి, ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏంటి, ఇది గురించి అట్రిబ్యూట్స్ ఎర్రర్స్, నేమ్ ఎర్రర్స్,
సో వీటి గురించి మనం ఎర్లియర్ క్లాసెస్ లో, నిన్న క్లాస్ అండ్ మొన్నటి క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తాం, రైట్? సో సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ కండిషన్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై, సో ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ వై కంటే ఎక్కువ ఉందా? నో, రైట్? సో దిస్ కండిషన్ ఇస్ ఫాల్స్, రైట్? సో ఆటోమేటిక్ గా మనకి ఎక్కడికి వస్తుంది? కండిషన్ అనేది బ్లాక్ ఫాల్స్ అయినప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ లోకి వస్తుంది. సో ఎల్స్ బ్లాక్ లో దెర్ ఇస్ నో కండిషన్. ఓకే, ఎక్కడ కూడా మన ఎల్స్ బ్లాక్ లోపల ఇక్కడ కండిషన్ అనేది మనం మెన్షన్ చేయము. ఓకే, ఎల్స్ బ్లాక్ లోపల మనం కండిషన్ అనే దాన్ని మెన్షన్ చేయం. ఓకే, సో వై? బికాస్ దట్ ఈస్ ద ఫాల్స్ కండిషన్. ఓకే, ఆల్టర్నేటివ్ సొల్యూషన్. సో ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అయినప్పుడు మళ్ళీ ఒక కండిషన్ కి ఎల్స్ బ్లాక్ అనేది ఆల్టర్నేటివ్ సొల్యూషన్. సో మళ్ళీ మనం ఎల్స్ బ్లాక్ లో కండిషన్ అనేది ఎలా రాస్తాం, రైట్? సో దట్స్ వై వి డిడ్ంట్ రైట్ ఎనీ టైప్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ కండిషన్స్ విత్ ఇన్ ద ఎల్స్ బ్లాక్. ఓకే, సో ఎల్స్ లోపల మనం ఈ కండిషన్ అనేది రాయం. ఓకే, బట్ సో హియర్, సో ఎల్స్ బ్లాక్ లో మనం ఎక్కడైనా ఏం పాస్ చేస్తున్నాం? హియర్ వీఆర్ పాసింగ్ ద ప్రింట్ y is bigger. Okay, so then again we are starting with the nested block. Okay, if condition అనే దాన్ని రాస్తున్నాం. If x greater than x less than y. Okay, if x less than y, sorry, x less than 5, so print third, otherwise the fourth will be print. ఓకే, సో ఫోర్త్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు వాట్ ఇస్ ద అవుట్పుట్? అవుట్పుట్ అనేది ఏమేమి వస్తుంది? ఇప్పుడు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? వాట్ ఇస్ ద అవుట్పుట్? ఎనీబడి? is bigger and fourth print అవుతుంది. y is bigger and fourth అనేది ప్రింట్ అవుతుంది. ఫోర్త్ అనేది ప్రింట్ అవుతుంది. సో x is less than 5, right ma'am? This condition, right? X less than 5, so 1 less than 5, right? That condition is correct, right? So the output will be third, right? So x value 1 and y value 5, right? So 1 is less than 5. So 5 కంటే 1 తక్కువ కాబట్టి సో ద అవుట్పుట్ అనేది మనకి ఏం ప్రింట్ అవుతుంది? థర్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, థర్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో లైక్ దిస్ వీఆర్ రైటింగ్ ద నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్. ఓకే, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అనేది అలా రాస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ షుడ్ బి ది నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ what is the difference between the equal to and double equal to? Equal to కి double equal to కి difference ఏంటి? Equal to is used for assigning and double equal to is used for comparison. Comparison, right? Right, so equal to we are using for the assigning the values. Okay, ఒక పర్టికులర్ వేరియబుల్ కి వాల్యూస్ అనేది అసైన్ చేయడానికి మనం ఈక్వల్ టు అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈక్వల్ టు అనే దాన్ని యూజ్ చేస్తాం. బట్ సో పర్టికులర్ టు ఈక్వల్ డబుల్ ఈక్వల్ టు అనే దాన్ని మనం దేనికి యూజ్ చేస్తాం? కంపారిజన్ అనేది చేయడానికి యూజ్ చేస్తాం. ఐ మీన్ ఒక టూ వాల్యూస్ అనే వాటిని పాస్ చేసి దాన్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో దీస్ కంపారిజన్ వాల్యూస్ it returns the true or false values, right? True or false values అనేది ఇస్తాం. But these comparison values we are using within the analytics like most of the scenarios లో ఎక్కడ యూస్ చేస్తామంటే మెమరీ అలొకేషన్స్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం, గుర్తుందండి? సో 8421 కోడ్ బేసిస్ మీదుగా బిట్ బేసిస్ మీదుగా మనకి డేటా అనేది
స్టోర్ అవుతదని మనం డిస్కస్ చేసాం. యెస్ ఆర్ నో? ఓకే. సో, అక్కడ మన మెమరీ అలోకేషన్ బేసిస్ మీదుగా డేటా అనేది స్టోర్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ పాసింగ్ ద వాల్యూ యాస్ మోర్ దెన్ 150 ఆర్ 160. ఓకే. సో, 64, 32, 16, 8, 4, 2, 1. ఓకే. The sum of these values should be nearly 151 or 152 something. Okay. 152 వస్తది. ఓకే. సో, if these values exceeded, ఓకే. సో, ఈ పర్టిక్యులర్ వాల్యూ అనేది ఎక్సీడ్ అయినప్పుడు మనకి వాల్యూస్ అనేది మళ్ళీ అనదర్ బాక్స్‌లోకి స్టోర్ అవ్వాలి. ఓకే. సో, స్టోర్ అవ్వాలి రైట్? సో, స్టోర్ వాల్యూస్‌ని కంపేర్ చేసుకొని ఎంత రిమైనింగ్ వాల్యూస్ అనేది ఉంటే మనకి ఆ పర్టిక్యులర్ వాల్యూస్ అనేది స్టోర్ అవుతూ వస్తాయి. ఓకే. సో, నెగెటివ్ సినారియోస్‌లోకి మనకి డేటా అనేది స్టోర్ అవుతూ వస్తుంది. సో, ఇలాంటి సినారియోస్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ కంపారిజన్ వాల్యూస్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఐ మీన్ డబుల్ ఈక్వల్ టు అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాగే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2 కండిషన్స్ అనే వాటిని మనం కంపేర్ చేయడానికి. ఓకే. సో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రీవియస్‌గా ఈ నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అనేది మనం రాసేటప్పుడు ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ అనేది రాసాం. ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ అనేది రాసాం. రైట్. సో, ఈ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ అనేది రాసినప్పుడు ఎక్కడైతే మనం ఒక కండిషన్ అనేది పాస్ చేస్తున్నామో, ఆ పర్టిక్యులర్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టేజ్‌కి వెళ్ళమని చెప్తాను. ఐ మీన్ ఎల్స్ బ్లాక్‌కి వెళ్ళమని చెప్తాను. రైట్. సో, అండ్ అలాగే సో, ఇఫ్ అండ్ ఇఫ్ బ్లాక్‌లో ఓకే. ఐ మీన్ ఇఫ్ లోపల మనం అగైన్ వీఆర్ రైటింగ్ ద ఎక్స్ లెస్ దెన్ 5. ఓకే. సో, ఇలా మనం నెస్టెడ్ బ్లాక్స్ రాస్తున్నప్పుడు కానీ సో దీస్ టైప్ ఆఫ్ సినారియోస్ కానీ మనం కంపేర్ చేయడానికి సో ఈ పర్టికులర్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఓకే డబుల్ ఈక్వల్ టు అనే దాన్ని యూస్ చేస్తాం. ఓకే. సో మనం నార్మల్ ఒక అసైన్మెంట్ సో మీకు బుక్స్ లో కానివ్వండి ఐ మీన్ సి లాంగ్వేజ్ చెప్పేటప్పుడు కానివ్వండి ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కానివ్వండి సో డబుల్ ఈక్వల్ టు అనేది ఎక్కడైతే ఎలా చెప్తారు ఎక్స్ వాల్యూ అనేది ఒక వాల్యూ ఇస్తాము వై వాల్యూ అనేది ఒక వాల్యూ ఇస్తాము. సో ఆ రెండు గనక ఈక్వల్ అవుతుంటే అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది లేకపోతే ఫాల్స్ వస్తుంది అన్నట్టు సినారియో చెప్తాం. బట్ ద సేమ్ థింగ్ ని ఐ మీన్ సేమ్ కండిషన్ ని సో మనం తీసుకొచ్చి రియల్ టైమ్ సినారియోకి అప్లై చేస్తుంటే ఇట్ విల్ నాట్ అప్లై. ఐ మీన్ రియల్ టైమ్ సినారియోస్ అనేది ఎప్పుడైనా సరే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే. సో మనం నేర్చుకునే ఐ మీన్ మనం ఏదైతే అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఒక పర్టికులర్ దానికి యూస్ చేస్తామో ఓకే. సో అదే సినారియో తీసుకొచ్చేసి మనం రియల్ టైమ్ కి అప్లై చేస్తే ఇట్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే. సో వై బికాస్ ద రియల్ టైమ్ సినారియోస్ లో మనం నెంబర్ ఆఫ్ కోడ్ అనేది రాస్తూ ఉంటాం. ఓకే. సో మోర్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ రాస్తూ ఉంటాం అండ్ మోర్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. అలాగే ద రిక్వైర్మెంట్ బేసిస్ మీదుగా మనం ఫంక్షనాలిటీస్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. రైట్. సో ఫంక్షనాలిటీస్ ఇవన్నీ యూస్ చేస్తున్నప్పుడు సో మనం ఏ పర్టిక్యులర్ వేరియబుల్స్ ని పాస్ చేస్తున్నాం ఏ పర్టిక్యులర్ వాల్యూస్ అనే వాటిని ఇస్తున్నాం అనే బేసిస్ మీదుగా మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనే వాటిని యూస్ చేస్తుంటాం. ఓకే. సో మన రియల్ టైమ్ లో ఏ పర్టికులర్ సినారియో అప్లై చేస్తున్నా సరే సో రియల్ టైమ్ లో అప్లై చేసేటప్పుడు వీ నీడ్ టు చెక్ ది ప్రీవియస్ వాల్యూస్ ఆల్సో. ఓకే. సో దాన్ని ప్రీవియస్ కండిషన్ ప్రీవియస్ ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కండిషన్ అనేది రాస్తూ ఉంటాం. ఓకే. సో అలాంటి సినారియోస్ దగ్గర మనం ఈ పర్టికులర్ ఆపరేటర్ కాన్సెప్ట్ లో వచ్చే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అసైన్మెంట్ ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్స్ సో ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ సినారియో బేసిస్ మీదుగా మనం రాస్తాం. ఓకే. సో మనం నార్మల్ గా నార్మల్ చెప్పేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాజికల్ గేట్స్ ఉన్నాయి. ఓకే. లాజికల్ వాల్యూస్ ఉన్నాయి. we have a logical values are and or not. Okay. So logical operators right and operator not operator and or operator these are the logical operators. Yes or no? And true or false. Yes. వాటిని మనం లాజికల్ గేట్స్ అంటారు. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ ఎండ్ గేట్ ఐ మీన్ ఎండ్ ఆపరేటర్? ఎనీబడి? What is the operation of end operator? And what is the operation of or operator?
Sir, if two conditions are given, Okay. if we use or operator, one of the condition is true, then it returns true, sir. Okay. What is the AND operator? Sir, AND operator is basically used in loops or if conditions. It is used when that means when the program is finished. Okay. So, What is not? if the condition is true, then it returns false, sir. Yeah. Okay. So there are overall 7 type of logical functions are there. Okay. The first one is the and next one is the or, and next one is the not, and next one is the and, next one is the nor, and next one is the XOR. Okay, XOR and XNOR. Okay, there are 7 type of logical operators or logical gates are there. Okay, so based upon the programming language, we are using these operators. Okay, so C language this. ఓకే. సో ఇప్పుడు మనం పైథాన్ తీసుకుంటే ఓన్లీ 2 ఆర్ 3 యూజ్ చేస్తాం. సేమ్ లైక్ దట్ సి లాంగ్వేజ్ తీసుకుంటే 3 ఆర్ 4 యూజ్ చేస్తాం. ఓకే. సో ఇలా మనం యూజ్ చేస్తాం. ఓకే. ఇలా ఆపరేటర్స్ అనేవాడిని. సో ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈస్ ద AND గేట్. ఓకే. సో AND గేట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ పాసింగ్ ద 2 ఇన్పుట్స్. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి ఆర్ పాసింగ్ ద 2 టైప్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకే. whenever the 2 inputs are true. ఓకే. సో ఇప్పుడు మనం పాస్ చేసే 2 ఇన్పుట్స్ అనేది ట్రూ అయితే ఓకే. సో దెన్ ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ యాస్ ట్రూ. ఓకే. ఎండ్ గేట్ లో మనం పాస్ చేసే 2 ఇన్పుట్స్ కూడా కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఓకే. సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మనకి సో అవుట్పుట్ అనేది ట్రూ వస్తది. సేమ్ లైక్ దట్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇప్పుడు మనం మాట్లాడాం. సో 1 డబుల్ ఇస్ ఈక్వల్ టు 1. సో మనకి బోత్ సైడ్ వాల్యూస్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు కూడా మనకి ఈక్వల్. ఓకే. రెండు కూడా మనకి సేమ్ ఐ మీన్ ఈక్వల్ అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అవుతుంది. దెన్ ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ యాస్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ 1 డబల్ ఇస్ ఈక్వల్ టు 2. సో ద కండిషన్ ఈస్ నాట్ సాటిస్ఫై ఐ మీన్ 2 వాల్యూస్ అనేది మనకి సేమ్ కాదు. దెన్ ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ యాస్ ఫాల్స్. రైట్. సో సేమ్ లైక్ దట్ ఎండ్ గేట్ అనేది ఏం చేస్తా అంటే ఎప్పుడైతే మనం 2 వాల్యూస్ అనేది ఎప్పుడైతే మనకి ఈక్వల్ అవుతా ఐ మీన్ ట్రూ అవుతుందో దెన్ ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ యాస్ ట్రూ. ఓకే. ఇన్ అదర్ సినారియోస్ ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ యాస్ ఫాల్స్. Okay, so there are 4 type of condition. First one is the 1 0 0, and next one is the 1 0, next one is the 0 1, next one is the 1 1. Okay, there are 4 type of condition, 4 type of input values. Okay, so 1 1 sorry 0 0 1 0 0 1 and 1 1. Okay, so wherever we are passing the 2 inputs are 1, so then it will return the output as 1, I mean true. Okay, in other scenarios it will return the output as false. Here 0 means false and 1 means true. ఓకే. 0 అనేది ఫాల్స్ కింద రిప్రజెంట్ అవుతది. 1 అనేది ట్రూ కింద రిప్రజెంట్ అవుతది. సేమ్ లైక్ దట్ ఆర్ అనేది ఏంటంటే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ యాస్ ట్రూ. ఓకే. సో ఒక కండిషన్ అనేది ట్రూ అయితే మనకు అవుట్పుట్ అనేది ట్రూ అవుతది. ఓకే. అవుట్పుట్ అనేది ట్రూ వస్తది. రిమైనింగ్ సినారియోస్ లో ఐ మీన్ 0 0 సినారియోలో మనకి ఫాల్స్ వస్తది. రిమైనింగ్ అన్ని సినారియోస్ లో కూడా మనకి సో 1 అనేది వస్తది. ఐ మీన్ ట్రూ అనేది వస్తది. Okay, so that is the OR operator. The next one is the NOT operator. So it is the opposite. Okay, ట్రూ మనం ట్రూ అనేది పాస్ చేస్తుంటే అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో మన ఇన్పుట్ అనేది ఫాల్స్ పాస్ చేస్తుంటే ఇన్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఓకే. హియర్ దేర్ ఆర్ ఓన్లీ 2 కండిషన్ ఐదర్ ట్రూ ఐదర్ ఫాల్స్. వి డోంట్ టేక్ ఎనీ మోర్ దెన్ 2 వాల్యూస్. ఓకే. సో మనం ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే పాస్ చేస్తాం. ఓకే. సో ఒకటి ట్రూ అండ్ ఇంకొకటి ఫాల్స్. ఓకే. 2 వాల్యూస్ ని మాత్రమే మనం పాస్ చేస్తాం. ఓకే. దట్ ఈస్ ద ఆర్ ఆపరేటర్. సారీ, నాట్ ఆపరేటర్. Okay. So see, now tell me what is the output of this condition? I mean this function, this conditions. Gives an error, sir. Gives an Error. error.
సో థర్డ్, ఫోర్త్, సిక్స్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అవుట్పుట్ ఎలా వచ్చింది? Here we are using the which type of operators is this? Comparison operators, right? Comparison operators అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. Yes or no? So for example, if I am taking like this, then it will get an error. Indentation errors. Okay. So మనం ఏం చేస్తున్నాం? ఇఫ్ కండిషన్స్ అనే వాటిని రాస్తున్నాం. ఇఫ్ కండిషన్స్ అనే వాటిని రాస్తున్నాం. సో ఇఫ్ కండిషన్ కి లోపల కండిషన్ అనేది రాస్తాం. ఓకే, కండిషన్ అనే దాన్ని మనం రాస్తున్నాం. సో కండిషన్ అనేది రాస్తున్నప్పుడు సో అవుట్పుట్ అనేది ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. సో నేను అదే కదా డిస్కస్ చేసింది ఇందాక అదే కదా అని చెప్పింది నేను. ఓకే, ఇఫ్ కండిషన్ కి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కావాలి అంటే మనం ఎల్స్ బ్లాక్ యూస్ చేస్తాము. ఓకే, సో ఎల్స్ బ్లాక్ లేకుండా కూడా మనం ఇఫ్ కండిషన్ అనేది రాసుకోవచ్చు. బట్ సో ఇఫ్ కండిషన్ కి లోపల మనం పర్టికులర్ కండిషన్స్ అనేది రాసుకుంటాం. ఓకే, మనకి ఏదైతే అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలో ఆ అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాల్సిన సినారియో ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్స్ ఉంటాయి దాన్ని మనం సో ఇఫ్ కండిషన్ కి లోపల మనం రాస్తాం. ఓకే, it will print the outputs, right? So for example, so ఇప్పుడు చూడండి, సో దీన్ని నేను లోపలికి ఐ మీన్ ఇన్సర్ట్ తీసుకుంటున్నాను. సో now also it will get the output, right? For example, same. Now you will get only 3 outputs, 4th, 5th and 6th only. So why? Because these two conditions are inside this condition. Okay, inside this condition, right? సో ఇప్పుడు మనకి ఈ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై కావట్లేదు కాబట్టి సో ఈ లోపల ఉన్న 2 కండిషన్స్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఎందుకంటే మన మెయిన్ కండిషన్ ఏది ఉంది? సో ఈ పర్టికులర్ వాల్యూ ఉంది, ఈ ఎక్స్ డబుల్ ఇస్ ఈక్వల్ టు 3 అనేది ఉంది. ఓకే, ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై కావట్లేదు కాబట్టి మనకి ఈ లోపల ఉన్న కండిషన్స్ అనేది అవుట్పుట్ లో రాదు. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ పర్టికులర్ వాల్యూ అనేది మనకి సాటిస్ఫై అయింది అనుకోండి, యూ విల్ గెట్ ద ఎంటైర్ అవుట్పుట్ ఫస్ట్ అండ్ 3 ఆల్సో. ఓకే, సో ఈ పర్టికులర్ ఫస్ట్ వాల్యూ వస్తుంది అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇక్కడ ఈ ఎఫ్ కండిషన్ అనేది అవుట్పుట్ లో మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి థర్డ్ అనేది వస్తుంది, ఫస్ట్ అండ్ థర్డ్. ఓకే, సో ఏది మన కండిషన్ అనే దాన్ని మనం ఇన్సైడ్ తీసుకుంటున్నామా అవుట్ సైడ్ తీసుకుంటున్నాం? ఓకే, సో దిస్ ఇస్ ద ఇన్సైడ్, ఐ మీన్ సో దిస్ ఇస్ ద ఇన్సైడ్. ఓకే, ఐ మీన్ ఈ పర్టికులర్ ఇఫ్ కండిషన్ కి లోపల ఈ ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఇన్సైడ్. యూఆర్ టేకింగ్ దిస్ లైక్ దిస్ ఇస్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద కండిషన్. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ద కండిషన్ మీన్స్ సో ఈ పర్టికులర్ కండిషన్ కి లోపల ఇది ఒకటే ఉంది. ఓకే, ఇది ఒక్క వాల్యూ ఉంది. సో ఈ పర్టికులర్ కండిషన్ ఇఫ్ కండిషన్ అనేది అండ్ దీనికి సంబంధం లేదు. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెంట్ కండిషన్ అండ్ దిస్ ఇస్ ద డిఫరెంట్ కండిషన్. ఓకే, సో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ కండిషన్ కి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ if you are using this elif conditions, elif ఓకే, సో elif అనేది తీసుకుంటున్నాం. ఓకే, so now execute. See, you will get only one output. Okay, that is the first one. Okay, for example, see here I am taking the 4 value. Okay, I am taking the 4 value. The x value is 1. Okay, x value is 1 రాస్తున్నా. ఫస్ట్ వచ్చేసి నేను if కండిషన్ అనేది రాస్తున్నాను. ఓకే, if x డబుల్ ఈక్వల్ టు 4 ద ప్రింట్ స్టేట్మెంట్ ఫస్ట్ అనేది రాస్తున్నాను. ఓకే, సో కండిషన్ అనేది రాసిన తర్వాత హియర్ ఐఎమ్ టేకింగ్ ద నెంబర్ ఆఫ్ ఎల్స్ కండిషన్.
These are all are else conditions. Okay, elif means those are all are elif condition, I mean else conditions only. Okay, else conditions లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ అనేది పాస్ చేస్తున్నాం. ఓకే, పాస్ చేసిన తర్వాత ఇఫ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్, ఇట్ విల్ గెట్ ఓన్లీ వన్ అవుట్పుట్. ఓకే, ఓన్లీ వన్ మాత్రమే, ఓన్లీ ఒక్క సినారియో మాత్రమే అవుట్పుట్ లో ఇస్తుంది. ఏది ఇస్తుంది? ఈ ఫస్ట్ థర్డ్ అనేది ఇస్తుంది. ఎందుకు ఈ థర్డ్ అనేది ఎందుకు ఇస్తుంది? ఇక్కడ x double is equal to 1. ఓకే, కండిషన్ అనేది 1 double equal to 1 అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి సో థర్డ్ అనేది అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. థర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది, రైట్? బట్ సేమ్ లైక్ దట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఐ మీన్ ఫోర్త్ సాటిస్ఫై అవుతుంది, ఫిఫ్త్ సాటిస్ఫై అవుతుంది, సిక్స్త్ సాటిస్ఫై అవుతుంది. బట్ why it is representing, I mean why it is displaying only one output in the output, okay, in the console. ఎందుకు ఒక్కటే అవుట్పుట్ అనేది ఇస్తుంది? Why? Because the elif condition will stop if the condition is true. ఓకే, ఎక్కడైతే మనకి కండిషన్ అనేది స్టాప్ ఎగ్జిక్యూట్ అవుతుందో, ఐ మీన్ సాటిస్ఫై అవుతుందో అక్కడతో కండిషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే, అక్కడతో కండిషన్ ఐ మీన్ కర్సర్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్లాక్ కి సో కండిషన్ అనేది వెళ్ళదు, ఐ మీన్ కర్సర్ అనేది మూవ్ అవ్వదు. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎలిఫ్ బ్లాక్. ఎలిఫ్ బ్లాక్ అనేది మనం రాయడం వల్ల ఏంటంటే మీరు ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు, బట్ ఒక కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఎలిఫ్ బ్లాక్. Okay, so that is the elif block. Is there any doubts? Elif block. సో మీ నంబర్ ఆఫ్ ఇఫ్ బ్లాక్స్ అనేది మనం రాసినప్పుడు ఏంటంటే ఓకే, అండర్స్టాండ్ రైట్? ఇది అర్థమైంది కదా ఎలిఫ్ బ్లాక్ అనేది? ఎలిఫ్ బ్లాక్ అనేది ఏదైనా ఒక కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను ఇఫ్ బ్లాక్ అనేది ఇస్తున్నాను. ఓకే, నౌ ఎగ్జిక్యూట్, యూ విల్ గెట్ an syntax error. Why? Because so here the if condition is not there. Okay, if condition లేకుండా మనం ఎలిఫ్ బ్లాక్ అనేది మనం రాయలేం. ఓకే, కంపల్సరీ కూడా ఇఫ్ బ్లాక్ అనేది రాయాలి. ఓకే, ఇఫ్ బ్లాక్ అనేది రాసిన తర్వాతనే మనం ఎలిఫ్ బ్లాక్స్ అనేది రాస్తాం. ఓకే, సో ఇఫ్ అండ్ ఎల్స్ అన్నా, ఇఫ్ అండ్ ఎలిఫ్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకే, బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ బ్లాక్స్ లోకి వెళ్తుంది, సేమ్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ బ్లాక్ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, సేమ్ లైక్ దట్. ఇక్కడ ఎలిఫ్ బ్లాక్స్ కూడా అంతే అనమాట. ఎప్పుడైతే మన ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదో, ఐ మీన్ కండిషన్ సాటిస్ఫై అవ్వదో, ఆటోమేటిక్ గా ఎలిఫ్ బ్లాక్స్ లోకి వెళ్తుంది. ఓకే, బోత్ ఆర్ సేమ్. ఓకే, బోత్ ఆర్ సేమ్. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ ఇఫ్ బ్లాక్ ని యొక్క సో కామెంట్ తీసేస్తామో దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, దెన్ యూ విల్ గెట్ ద అవుట్పుట్. ఓకే, సేమ్ సినారియో, దిస్ వన్ ఓన్లీ. ఓకే, that is the elif block. See, so next one is the if and elif and else block. Okay, and else block same like the same example. Okay, same concept. Okay, but so if ఈ పర్టికులర్ పైన ఉన్న if బ్లాక్ కానీ ఎలిఫ్ బ్లాక్స్ కానీ ఎక్కడక్కడ మనకి ఎగ్జిక్యూట్ అనేది అవ్వకపోతే, ఎక్కడక్కడ ఈ పర్టికులర్ ఇఫ్ అండ్ ఎలిఫ్ బ్లాక్స్ అనేది ఎక్కడక్కడ సాటిస్ఫై అవ్వకపోతే దెన్ ఇట్ విల్ గో టు ద ఎల్స్ బ్లాక్. ఓకే, సో ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో నార్మల్గా ఏంటి, ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎలిఫ్ లోకి వస్తుంది. ఓకే, ఎలిఫ్ లోకి వచ్చి కండిషన్స్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫ్ బ్లాక్ లో కూడా కండిషన్స్ అనేది ఎక్కడ చెక్ ఐ మీన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వి ఆర్ టేకింగ్ ద 7 వాల్యూ, x is equal to 7. సో x అనేది 7 లో ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, రైట్?
సో అదర్ ఎక్స్ అనే ఇఫ్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఎలిఫ్ లోకి వస్తుంది. సో ఎలిఫ్ లో సాటిస్ఫై అవుతుందా? సో 2, 3, 4 అండ్ అగైన్ 1 అండ్ 6 ఎక్కడెక్కడ 7 అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఇఫ్ బ్లాక్ సాటిస్ఫై అవ్వట్లేదు అండ్ ఎలిఫ్ బ్లాక్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఎలిఫ్ బ్లాక్ కూడా సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఆటోమేటిక్ అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎల్స్ బ్లాక్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ అండ్ డోంట్ వరీ. ఐ మీన్ బోత్ ఇన్పుట్స్ అనేది మనకి ఎక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి బోత్ కండిషన్స్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద if and else condition. Okay, these are the different type of conditions we are using within the Python. Okay, first one is just if block, and next one is just else block, and next one is just elif block, and next one is just nested if block, and next one is just if, elif and else block. Okay, these are the different type of blocks anamata. Okay, so these are conditions. Okay, these are conditions are available within the Python. Okay, so here we are taking the one example. ఓకే, సో ఒక ఇయర్ అనే దాన్ని తీసుకుంటే ఆ పర్టికులర్ ఇయర్ అనేది మనకి లీప్ ఇయరా కాదా అనేది డిస్ప్లే చేయడం. ఓకే, సో ఈ పర్టికులర్ లీప్ ఇయర్ కాదా అనేది ఏం చేస్తా అంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనే వాటిని యూజ్ చేసి మనం రాస్తాం అనమాట. ఓకే, ఇఫ్ బ్లాక్స్ అనే ఇఫ్ అండ్ ఎల్స్ బ్లాక్స్ అనే వాటిని యూజ్ చేసి సో మనం పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది రాస్తాం. ఓకే, సో హియర్ ఏం రాస్తున్నాం? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇయర్ అనే దాన్ని లీప్ ఇయరా కాదా అనేది మనం చెక్ చేస్తాం. ఓకే, ఇయర్ అనే దాన్ని చెక్ చేస్తాం, రైట్? సో ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదా అనేది చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఎంటర్ ద ఇయర్. ఓకే, ఇయర్ అనే దాన్ని పాస్ చేయాలి. ఓకే, ఐ మీన్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి. అది 2024 2023 2025 2026 అనేది మనం చెప్పాలి, సిస్టమ్ అనేది చెప్పాలి, రైట్? సో దట్స్ వై హియర్ వీఆర్ రైటింగ్ ద ఇన్పుట్ ఫంక్షన్. ఓకే, ఇన్పుట్ అనే దాన్ని రాస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. దిస్ ఈస్ యూజర్ డిఫైన్డ్ ఇన్పుట్ ఫంక్షన్ అనమాట. ఓకే, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం దీన్ని. యూజర్ డిఫైన్డ్. ఓకే, సో మనం విత్ ఇన్ ద కన్సోల్, ఓకే, విత్ ఇన్ ద అవుట్పుట్ వీఆర్ పాసింగ్ ద ఇన్పుట్స్. ఓకే, మనం ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కన్సోల్ లో మన ఇన్పుట్స్ అనేది పాస్ చేస్తాం, ప్రోగ్రామ్ లో పాస్ చేయకుండా. ఓకే, హియర్ సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ లీప్ ఎంటర్ ఏ ఇయర్. ఓకే, హియర్ మనం ఇంట్ అనే దాన్ని దేనికి తీసుకుంటున్నామంటే ఓకే, సో మనం నార్మల్ గా ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది ఇచ్చినా కానివ్వండి సిస్టమ్ ఏం చేస్తుంది, దాన్ని స్ట్రింగ్ డేటా టైప్ కింద తీసుకుంటది. ఐ మీన్ టెక్స్టువల్ డేటా కింద తీసుకుంటది. ఓకే, సో అందుకని ఏంటంటే మనం ఆ స్ట్రింగ్ డేటాని ఇంటీజర్ కింద చేంజ్ చేస్తున్నాం. ఓకే, ఇంటీజర్ కింద చేంజ్ చేసుకోవడానికి మనం ఇంట్ ఫంక్షన్ అనే దాన్ని పాస్ చేస్తున్నాం. ఓకే, ఇంట్ అనే దాన్ని పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ కండిషన్ పాస్ చేస్తున్నాం. సో ఇఫ్ లో సో లీప్ ఇయర్ అంటే ఏంటి? సో ఈ ఒక నంబర్ అనేది 4 తో డివైడ్ అయినప్పుడు మనకి 0 అనేది వస్తుంది, దట్ ఈస్ ద లీప్ ఇయర్. ఓకే, సో లీప్ ఇయర్ అనేది వస్తుంది, రైట్? సో సేమ్ కండిషన్ అనేది రాస్తున్నాం హియర్. సో ఈ కండిషన్ ఏంటి? ఇయర్. సో ఇయర్ పర్సెంటైల్ ఆఫ్ 4 డబల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఒక ఇయర్, ఈ పర్టికులర్ ఇయర్ అనేది సో 4 తో డివైడ్ అయినప్పుడు 0కి ఈక్వల్ అయితే సో లీప్ ఇయర్ అనేది ప్రింట్ చేయమంటున్నాం. ఓకే, లీప్ ఇయర్ అనేది ప్రింట్ చేయమంటున్నాం. అదర్వైజ్ సో ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు అని చెప్పమంటున్నాం. ఓకే, లీప్ ఇయర్ కాదని సో ప్రింట్ చేస్తాం. ఓకే, హియర్ ఎంటర్ ఏ ఇయర్. ఓకే, ఎంటర్ ఏ ఇయర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం యూజర్ డిఫైన్ ఇన్పుట్స్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి సో వచ్చిందని ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ది 2025 తీసుకుంటాను. ఓకే, 2025 తీసుకుంటే సో 2025 is not a leap year. Okay, so and again if you are executing again, so it will come to again. Okay, 2026 అనేది ఇస్తున్నాను. Okay, so it is also not a leap year. Okay, if you are executing again, so 2028 తీసుకోండి. Okay, is a leap year. ఓకే, సో ఇలా మనం లీప్ ఇయర్ ఒక కండిషన్స్ అనే వాటిని యూజ్ చేసి మన డిఫరెంట్ టైప్ ఆఫ్ లాజిక్స్ అనేది బిల్డ్ చేస్తాం అనమాట.
ఓకే, దిస్ ఇస్ ద లాజిక్ బేస్డ్. ఓకే, సో మనకి మీ పర్టికులర్ ఇంటర్వ్యూస్ అడిగేటప్పుడు కానివ్వండి, సో ఐదర్ మీ పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానివ్వండి, ఈ టైప్ ఆఫ్ సినారియో క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకే, లీప్ ఇయర్ కనుక్కోవడం, ప్రైమ్ నెంబర్ కనుక్కోవడం, ఫెబోనసీ సిరీస్ లో, ఓకే, ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్స్. సో దీస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది మనకు ఉంటాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, లీప్ ఇయర్ కాదనేది మన కండిషన్స్ బేసిస్ మీదగా మనం రాస్తాం. ఓకే, ఎనీ డౌట్స్? ఎనీబడి, ఎనీ డౌట్స్ అండి? అర్థమైందా? బడి, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Everybody, advance happy new year. Enjoy the day. Thank you so much. Bye.